చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా మాకు మెను విషయానికి వస్తే ఎక్కడ లేనటువంటి మంచి రుచికరమైన భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. చాలా ముఖ్యమైన ఘట్టం అండి. సత్యసాయి జిల్లాలో అండ్ ఎంటైర్ స్టేట్ లో 12 కోట్లతో నిర్మించబడింది. దీంట్లో భాగంగా కియా ప్రతినిధులు అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అలాగే పెనుగొండ మినిస్ట్రీ గారు త్వరలో దీనికి సంబంధించిన గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కూడా చేయడం. ఇది మనకు చాలా ముఖ్యమైన ఘట్టం అండి. సత్యసాయి జిల్లాలో అండ్ ఎంటైర్ స్టేట్ లో 12 కోట్లతో నిర్మించబడింది. మరి తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేశాం. ఎంతమందికి తల్లికి వందనం వచ్చింది? చేతులెత్తండి. తల్లికి వందనం వచ్చిన వాళ్ళు, తల్లికి వందనం వచ్చిన వాళ్ళు చేతులెత్తండి. మరి ఈ రోజు అంత కమిట్మెంట్ గా మేము ఉన్నాం. మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, క్వాలిటీగా భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నందుకు మీరు నిర్మాణానికి మరి వారు సిఎస్ఆర్ నిధులు కేటాయించడం, మరి ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ మనం వాడుకుంటున్నాం. అదేవిధంగా మన సత్యసాయి జిల్లాలో మన కలెక్టర్ గారు మరి ఇతరులు అందరూ కూర్చొని చర్చించి మన పెనుగొండ నియోజకవర్గానికి మరి ఒక్క ఐటీఐ కాలేజ్కి 12 మరి కలెక్టర్ గారితోనూ మరి కియా వాళ్ళ యాజమాన్యంతో ఈరోజు ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాబట్టి పరిశ్రమలు అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటే పరిశ్రమలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా మన రాయలసీమలో మరి కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమ సృష్టికర్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేయాలి. ఎందుకంటే 14-19లో మరి కియా రావడం, కియా మరి అనుబంధ సంస్థలు రావడం, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్షలాది మందికి ఉపాధి చూపించడం, ఈ రాష్ట్రానికి సంపత్తో పాటు మరి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన జిల్లాలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మన నియోజకవర్గంలో కూడా మరి సిఎస్ఆర్ ఫండ్స్ తో వారు అంగన్వాడీ సెంటర్లు నిర్మాణం చేయడం, బస్ షెల్టర్లు నిర్మాణం చేయడం, అదేవిధంగా ఓవర్ ట్యాంక్స్, ఈరోజు ఐటీఐ కాలేజ్ కూడా 12 కోట్లు మరి సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి 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 కియా వారికిను మరి జిల్లా కలెక్టర్ గారికిను మరి అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.